హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 5 స్టార్ రుచులు. నేను మీ స్వప్న. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీలో నార్మల్ రైస్తో ఎగ్ బిర్యానీని 25 నుంచి 30 నిమిషాల లోపే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ బిర్యానీని ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ని పెట్టుకోవాలి. బిర్యానీని కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి నేను కుక్కర్ని పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడయ్యాక కొన్ని జీడిపప్పుల్ని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పులు ఆప్షనల్ అండి, మీకు కావాలి అనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. చూడండి, ఇలా జీడిపప్పులు బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవగానే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో బ్రౌన్ ఆనియన్స్ని రెడీ చేసుకోవాలి. దానికి నేను ముందుగా 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయల్లోంచి కొన్ని ఉల్లిపాయలని తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అన్నీ కూడా ఈవెన్గా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ కూడా ఈవెన్గా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యాక ఆయిల్ ఏమీ లేకుండా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇదే ఆయిల్లోకి 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. ఎగ్స్ని ఫ్రై చేసేటప్పుడు ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవటం వల్ల ఈ మసాలాలన్నీ కూడా ఎగ్లోకి వెళ్ళిపోయి తినేటప్పుడు ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఎగ్స్ని మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మీకు కావాల్సిన ఎగ్స్ని ఇలా ఉడికించుకొని ఫ్రై చేసుకోండి. నేనైతే 6 గుడ్లని ఫ్రై చేసుకుంటున్నాను. ఎగ్స్ కూడా ఇలా లైట్గా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వగానే వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు నేను ఇదే ఆయిల్లో ఎగ్ బిర్యానీని కూడా చేయబోతున్నాను. మీకు ఆయిల్ సరిపోకపోతే ఇంకాస్త ఆయిల్ని యాడ్ చేసుకోండి. నాకు ఈ ఆయిల్ సరిపోతుంది. ఈ ఆయిల్లోకి ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 యాలకులు, 4-5 లవంగాలు, 2-3 బిర్యానీ ఆకులు, అలాగే 1/2 టీ స్పూన్ షాజీరాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలాలు ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న కొన్ని ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియా పౌడరు, 1/2 టీ స్పూను గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూను కారాన్ని వేసుకుంటున్నాను. మీరు తినేదాన్ని బట్టి కారాన్ని వేసుకోండి. అలాగే ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసుకోండి. 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమాటాలు కూడా 2 నిమిషాలు కొంచెం మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఇలా సాఫ్ట్గా ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం తరిగిన పుదీనాని, అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పెరుగుని వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. పెరుగు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని సగం వరకు వేసుకుంటున్నాను. చూడండి, నేను చూపిస్తున్న ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైస్ని నేను ముందుగా కడిగేసి నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. మీరు బిర్యానీ చేయడానికి ఒక 10 నిమిషాల ముందు రైస్ని కడిగి పక్కన పెట్టుకున్నారు అంటే మీకు పుల్లలు పుల్లలుగా బిర్యానీ చాలా బాగా వస్తుంది. 2 గ్లాసుల రైస్కి గాను 2 గ్లాసుల నీళ్ళని వేసుకొని ఆ పైన ఇంకొక 1/4 గ్లాసు వేసుకోండి. మొత్తంగా 2 గ్లాసుల బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళని వేసుకుంటున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్నాక ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్లోంచి వాటర్ ఏమీ రాకుండా రైస్ని మాత్రమే ఇందులోకి వేసుకోవాలి. ఇలా రైస్ అంతా యాడ్ చేసుకున్నాక పైన ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మిగిలించుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం తరిగిన కొత్తిమీర, అలాగే పుదీనాని కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూను బిర్యానీ మసాలాని కానీ గరం మసాలాని కానీ వేసుకోండి. చివరిగా ఇందులోకి టేస్ట్ కోసం 1 లేదా 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసి 1 విజిల్ వచ్చేదాకా ఉంచండి.
ఒక విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్లోని ఎయిర్ అంతా పోయి నార్మల్గా అయ్యే వరకు పక్కన ఉంచండి. ఇలా కుక్కర్లోని ఎయిర్ అంతా పోయి నార్మల్ అయ్యాక కుక్కర్ పైన మూత తీసేయండి. చూడండి, చాలా క్విక్గా ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అంతే అండి, ఇలా రెడీ చేసుకున్న ఎగ్ బిర్యానీని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినేయడమే. చూసారు కదండి, ఈ విధంగా మీరు నార్మల్ రైస్తో కూడా ఎగ్ బిర్యానీని చేశారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కుక్కర్లో చేశారు అంటే చాలా క్విక్గా టేస్టీగా మీకు ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి.